ఆయన సమీపమున ఉండే దేవుడు. యథార్థముగా మనం ప్రార్థన చేస్తే యథార్థవంతుల ప్రార్థన అయినా త్రోసివేసే దేవుడు కాదు. మనం ప్రార్థించిన వెంటనే ఆయన మరి మనకి ప్రత్యుత్తరం ఇవ్వడానికి తన యొక్క సైన్యాన్ని, పరలోక సైన్యాన్ని మన కొరకు ఆయన ఏం చేస్తారన్నమాట, పంపుతాడు. ఆయన పంపుతాడు. అయితే వారిని మన ఎద్దుకు రాకోకుండా ఆపడానికి మధ్యలో కొన్ని చీకటి శక్తులు, వాయుమండల సంబంధి వాడి సమూహము ఏం చేస్తున్నమాట, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మన విశ్వాసమునకు ఒక పెద్ద పరీక్షలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? పెద్ద పరీక్షలా ఉంటుంది. కొన్నిటిని దేవుడు ఆపుతాడు, కొన్నిటిని ఆపిస్తాడు, కొన్నిటిని వెంటనే ఇస్తాడు. అయితే వెంటనే ఇచ్చినప్పుడు మనం మురిసిపోయి దేవుణ్ణి బాగా స్తుతిస్తాము, ఆరాధిస్తాము. మనందరికీ కూడా అది ఎలా ఉంటుందంటే పెద్ద బూస్ట్లా ఉంటుంది అన్నమాట. ఎంతో శక్తిని పొందుకున్నట్లుగా ఉంటుంది. మనం ప్రార్థించినది ఇమ్మీడియట్గా జరగగానే చూడండి మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి. అబ్బా, నా అంత ప్రార్థన వీరుడే లేడు అనే విధంగా ఉంటుంది. అది కనుక లేట్ అయింది అనుకో, ఒకరోజు బాగానే ఉంటాం, 2 రోజులు బాగానే ఉంటాం, 3వ రోజు బాగానే ఉంటాం. అలా కొన్ని రోజులు అయ్యేసరికి ఇక మన మీద మనకి ఏం పోతుంది అనమాట, ఆ హోప్ అనేది, ఆ ఆశ అనేది, ఆ నిరీక్షణ అనేది మనలో కొంచెం ఏమైపోతుంది అన్నమాట, గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నప్పుడు మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు కార్యం చేయడానికి బదులుగా ఏం చేస్తాడో తెలుసా, వాక్యమును గుర్తు చేస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా మనలో ఆ విశ్వాసాన్ని మరలా పునరుద్ధరించడానికి ఆ మొదట ఉన్నటువంటి ఆ ఆసక్తి, మొదట ఉన్నటువంటి విశ్వాసము, మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి ఆ నిరీక్షణను మరలా తిరిగి మనలో రావడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యం లేట్ చేసినా కానీ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ కార్యం లేట్ చేసినా కానీ ఆయన కృప ఎలాంటిదో మనకి తెలియపరచడానికి అనేక రకాలుగా ఆయన ఏం చేస్తుంటాడు అన్నమాట, ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కొంతమంది అది విన్నప్పటికీ, ఆ వాక్యము వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా హృదయాన్ని ఏం చేసుకుంటారన్నమాట, కఠినపరుచుకొని దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టుకోకుండా సైతానుగాడికి అవకాశం ఇస్తారన్నమాట. ఆ సైతానుగాడికి ఎప్పుడైతే అవకాశం ఇస్తారో వాడు ఏం చేస్తారన్నమాట, ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా వాడు కబంధ హస్తాలలో మనల్ని బంధించి బయటికి రాకోకుండా ఎలా చేయాలని చెప్పేసి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు ఒక్కసారి గనుక ఏదైనా మనకి చేస్తాను అని చెప్పి మనతో మాట్లాడాడంటే అది ఎంతమంది ఎన్ని కార్యాలు చేసి మనల్ని ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా వారి వల్ల అది కానే కాదు. ఎంతమంది కలవని, అధికారులు కలవని, లోకంలో బలవంతులు కలవని, లోకంలో జ్ఞానవంతులు కలవని, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా దేవుడు మనతో ఏదైతే విషయాన్ని మాట్లాడాడో అది ఖచ్చితంగా దానిని ఏం చేస్తానమాట, లేట్ అవుదేమో కానీ మన జీవితంలో అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 105వ కీర్తన 17వ మాట, సామ్స్ 105. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, ఏసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచు ఉండెను. అతడు చిన్న వయసులో ఉండగానే, యవన ప్రాయంలో ఉండగానే, బాలుడిగా ఉండగానే దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎలా మాట్లాడడం మొదలుపెట్టాడంటే, నిన్ను నేను గొప్ప
గొప్పవాడిగా చేయబోతున్నాను. ఎంత గొప్పవాడిగా అంటే నీవు నీ అన్నదమ్ముల్లో లాస్ట్ నుంచి రెండో వాడు అయినప్పటికీ కూడా నీవే మొదటివాడు అవుతావు. వారందరూ కూడా వచ్చి నీకు నమస్కరిస్తారు, నీ ముందు సాగిలి పడతారు. వారు 11 మంది మాత్రమే కాదు, ఆ 11 + 2 అంటే నీ తల్లిదండ్రులు కూడా నీకు నమస్కరిస్తారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలను బట్టి యేసేపు చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. చిన్నవాడే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసంతో తన యొక్క రక్త సంబంధికులైనటువంటి తన అన్నలతోటి, తన తల్లిదండ్రులతోటి తనకు వచ్చినటువంటి కళను పంచుకుంటున్నప్పుడు వారికి యేసేపు మీద ఏం కలిగిందో తెలుసా? ముందు ఏం కలిగింది? పగబట్టారంటారు. ముందేం పెట్టారు? పగబట్టారంట. చాలు, తర్వాత చదువు కానీ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ కళ వారి అన్నదమ్ములతో పంచుకోగానే వారికి ఏం కలిగిందో తెలుసా? నా తమ్ముడు ఇంత గొప్పవాడవుతాడా అని చెప్పేసి ఎవరు ఆలోచించలేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఏరా నీ కంటికి మేము ఎలా కనబడుతున్నాం? మేమొచ్చి నీ ముందు సాగిలి పడతామా? మేమొచ్చి నీకు నమస్కరిస్తామా? నువ్వు అంత గొప్పవాడు అవుతావా? నువ్వు మమ్మల్ని పాలిస్తావా? మమ్మల్ని ఏలుతావా? నీకంతా సీనుందా అని చెప్పేసి యేసేపు మీద ఏం పెట్టారో 4వ వచనం చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనికి క్షేమ సమాచారమైనను అడగకపోయారు. హల్లెలూయా. మొదట వీరికి ఏం కలిగింది? పగ. దేనికి? ఆయన తండ్రి చిన్నోడని చెప్పి ఒక మంచి అంగి ఒకటి కుట్టి ఇచ్చాడు. అదే చేసిన తప్పు. ఆయన ఏం తప్పు? అన్నదమ్ములు అక్క చెల్లెలు భలే పగపడతారు. మార్కెట్కి వెళ్ళి అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా తినే ఐటెం తెచ్చి, నాయన కొంచెం ఆ చిన్నోడికి చూసి చూడనట్టుగా కొంత మంచిగా పెట్టరా అంటే, అలా ఎలా కుదురుతుంది? నేనే మంచిగా తీసుకోవాలి, ఆడికి కొంచెం తక్కువ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తారు చాలామంది. ఒకవేళ సరి సమానంగా చిన్నోడు పంచినా కానీ పెద్దోడి కంటికి అది ఆనదు. ఒకటి తీసుకోవాలనకి అందులో నుంచి చిన్నోడికి ఏమనిపిస్తుంది? సమానంగానే పంచాను, ఏదో ఒకటి తీసుకో అంటాడు. కానీ సమానంగా లేదు, అది తీసుకోవాలి. సరే ఇది ఇందులో వేసిన తర్వాత ఇది నేను తీసుకుంటానని చెప్పి చిన్నోడు అన్నాడా? అది కుదరదు, నువ్వు అదే తీసుకో. ఇలా జరిగితే ఇద్దరుంటే ఫైటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇద్దరు కనుక ఇంట్లో ఉంటే, ఇద్దరు ఆడోళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ ఖచ్చితంగా ఫైటింగ్ జరుగుతుంది. చిన్నప్పుడు రెబల్ స్టార్లా కొట్టుకుంటారు అన్నమాట. హల్లెలూయా. చిన్నప్పుడు మా అన్న నేను అలాగే కొట్టుకునేవాడు. మా ఇద్దరము కొట్టుకుంటా ఉంటే ఇసుకలో దుమ్ములో పడి దొరలేస్తూ ఉంటే తెల్ల బట్టలు కాస్త ఎర్ర బట్టలు అయిపోయాయి అనమాట. ఆ దూరం నుంచి కొంతమంది వచ్చి ఇలా వడ్రా బాబు ఇలా కొట్టుకుంటారని చెప్పేసి విడదీయడానికి చూస్తే విడదీసినందుకు వాళ్ళు తిట్టేసేవాళ్ళం. ఎందుకు అంటే 2 దెబ్బలు నేను ఎక్కువ తిన్నాను అనుకో, ఆ 2 దెబ్బలు ఆడికి పడాలి, లేకపోతే నా ఇగో సాటిస్ఫై కాదు. అలాగా కొట్టుకుంటా ఉంటే మీరేమవుతారా అని అడిగితే, పేదరు అన్నదమ్ములు ఇలా కూడా కొట్టుకుంటారా అని ఆశ్చర్యంగా చూసేవారన్నమాట. చిన్న చిన్న విషయాల్లో నా జోలికి వస్తే ఊరికనే మనస్తత్వం ఉండేది కాదనమాట. నేను వాడిని డిస్టర్బ్ చేయను, నన్ను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను. ఇది మన మెంటాలిటీ అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది. నేను ఒకరిని డిస్టర్బ్ చేయను, ఒకరు నన్ను డిస్టర్బ్ చేస్తే అస్సలు అది తొలిచేస్తూ ఉంటుంది బ్రెయిన్లో. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఒకే ఒక్కటి ఏం చేశాడంటే, ప్రేమించినటువంటి
రేచెలుగు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానము కదా. ఏసేపు బెన్యామీను. ఆ ఏసేపు మరి ప్రేమించినటువంటి ప్రియురాలుగు పుట్టినటువంటి వాడు కదా. దానిని బట్టి యాకోబు ఓ మంచి అంగి కుట్టి చక్కగా ప్రేమగా చూస్తూ ఉన్నాడు. లేక 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 ఎప్పటికో పుట్టాడు పాపం రేచెల్కి. ఆ ప్రేమ ఒకటి ఉండిపోయింది. ఆ ప్రేమ ఈ కుర్రవాళ్ళు చూసుకుంటే వీరికి ఏమొచ్చిందనమాట, పగ. చూడండి, అన్నదమ్ములే అక్క చెల్లెండ్రే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎవరినైనా ఒక్కడిని కొంచెం బాగా చూసారా వాడు అయిపోయాడే, ఆమె అయిపోయిందా, అంతా పగబట్టేస్తారన్నమాట. వాళ్ళు పగబట్టడానికి ఒకే ఒక కారణము వస్త్రము. జస్ట్ చిన్న ప్రేమ కొంచెం అధికంగా చూపించాను. రెండోది ఏంటంటే, నాకు ఒక కళ వచ్చిందిరా అన్నయ్యలో, ఆ కళ చెప్తాను ఏంటంటే అని చెప్తే ఆ కళ వారికి అర్థమైపోయింది. ఎవరికి? అన్నదమ్ములకు అర్థమైపోయింది. వారికి అర్థమైపోయి వారు ఏమంటున్నారంటే, మేము నీకు సాగిలు పడతామా, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా, నీకంత సీన్ ఉందా అని వారికి ఇంకొంచెం కలిగింది. ఏంటది? మరీ పగబట్టారంట. కొంచెం పెరిగింది. వస్త్రం గురించి పగబట్టారు, కళ గురించి ఏం చేశారన్నమాట, మరీ పగబట్టారంట. అయితే మనవాడు ఆగక ఇంకో కళ కన్నాడన్నమాట. ఇంకో కళలో ఏమైందంటే 11 నక్షత్రాలు వారితో పాటు సూర్యచంద్రులు కూడా వచ్చేసి ఈ బుడ్డ నక్షత్రానికి ఏం చేస్తున్నాయి అన్నమాట, సాష్టాంగ పడుతున్నాయి. అప్పుడు ఇంకా కోపం వచ్చింది వీళ్ళకి. ఎంత కోపం వచ్చిందంటే, వీడికి పని పాట లేదు, రోజు ఇలాంటి కళ్ళకు అంటున్నాడో, ఈ ప్రతిసారి కూడా వీడేం చెప్తున్నాడంటే, వీడికి మేము సాగిలు పడాలా, వీడికి అంత సీన్ ఉందా, వీడంత గొప్పడవుతాడా అని చెప్పేసి అప్పుడు ఇంకొంచెం యాడ్ చేశారన్నమాట. యాడ్ వర్బో మరింత పగబెట్టారంట. ఏమ్మా అసూయ పెట్టారా? లేదే, ఎందుకు వచ్చింది చదవండి. అంతేకదా నీ సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ముందు పగబట్టారు వస్త్రం గురించి, మొదటి కళ గురించి మరీ పగబట్టారు, రెండో కళ గురించి మరింత. అసలు ఇది ఎలాగవుతుందంటే బీపీ పెరిగింది కదా, ఇది ఈ బియాండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. బరస్ట్ అయిపోతున్నారు ఇంకా. ఆయనకు వచ్చే కళలు అన్నీ కూడా ఎలాగున్నాయంటే, వీళ్ళు ఎప్పుడు కూడా సాగిలు పడతా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు కూడా నమస్కరిస్తూ ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు కూడా కింద వారిగానే కనబడుతున్నారు కళ్ళలో. పోనీలే, మా తమ్ముడు అంత గొప్పోడవుతాడని చెప్పి ఆలోచన చేశారు ఎవడైనా? సొంత అన్నదమ్ములకి, సొంత అక్క చెల్లింటికి కూడా చాలా చాలా అసూయ ఉంటుంది. నీ ఎదుగుదలని కొన్నిసార్లు నీ సహోదరులే, నీ రక్త సంబంధికులే, నీ బంధు జనాంగమే సహించుకోలేరు. అది నీ జీవితంలో జరిగేంత వరకు కూడా నీవు వారితో పంచుకోకుండా ఉంటేనే మేలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఇంటిలో ఉన్నవారు, తన యొక్క సహోదరులు, తన సహోదరులు ఏమన్నారు? నువ్వు చేసే కార్యాలు నీవు ఇక్కడ కాదు కానీ నీకెక్కడైతే అనుకూలంగా ఉంటుందో, నిన్నెక్కడైతే పొగుడతారో, నిన్నెక్కడైతే నెత్తి మీద పెట్టుకుంటారో అక్కడికి వెళ్ళి చెయ్యి అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. మత్తయి సువార్తలోనా యోహాను 2:7 చదవండి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడైనను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులను ఆయన యందు
ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బహిరంగంగా రహస్యముగా ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా పరిసయ్యులు, సద్దుకేయులు, ప్రధాన యాజకులు, యాజకుల గుంపు ఎక్కడుందో తెలుసా? వాళ్ళ ఇంట్లోనే ఉంది. సైతాన్లు ఎక్కడో ఉండవు, మన ఇంట్లోనే ఉంటాయి. నానా రకాల రూపాలలో వేషాలు ఇసుకుని మాయావేశ్యముతో మనల్ని భ్రమలోనికి నడిపించడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి వివిధ రూపాలు ధరించుకుని రూపాంతర చెంది ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఎలా పుట్టాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఏ కార్యములు చేస్తున్నాడో కళ్ళతో చూసి చెవుతో విని వారు చూడనట్టుగా, గుడ్డివారిగా, చీవిటివారిగా, గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. 11 మంది, చిన్నోడు తీసేస్తే 10 మంది. ఎందుకంటే బెన్యామీన్కి అంత ఊహ లేదు కనుక ఈ 10 మంది, మొదటివాడు రూబేను దగ్గర నుంచి సిమియోను, లేవి, యూదా, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచన చేస్తారంటే, నీకంతా సీనుందా, నువ్వు మమ్మల్ని ఏలుతావా, నువ్వంత గొప్పవాడు అవుతావా? కళ భావం తెలుసు. కళలకు అనేవాడికి పుట్టారేలో కదా, కళలకు అనేవాడికి పుట్టారేలో. ఎవరో యాకోబు కళలకు అనేవాడు. కళలకు అనేవాడికి పుట్టి కళ్ళ భావం ఏంటో తెలుసు, కళ జరిగిద్దో లేదో తెలుసు. తెలిసినప్పటికీ కూడా వారు పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. ఆ తర్వాత ఏమైందంటే అసూయపడ్డారంట. వారి అసూయ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే 37:18, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారంట. అలా వారు అసూయ ఎక్కడి వరకు తీసుకెళ్ళిందనమాట, అతన్ని చంపే విధముగా. 9 నుంచి 11 వరకు చదివితే అక్కడ వారు అసూయ పడినటువంటి విధానం కనపడుతుంది. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ అసూయ ఎక్కడికి తీసుకెళ్ళింది అనమాట, వారిని చంపేంతగా. వీరి యొక్క ఆలోచన విధానం ఎలాగుందో తెలుసా? వీడిని చంపేస్తే వీడి కళ్ళు ఏమవుతాయో అనే విధంగా ఉంది. ఎలా ఉంది? వీడిని చంపేస్తే వీడి కళలు ఏమవుతాయో, వీడు మనల్ని ఎలా పరిపాలిస్తాడో, వీడు ఎలా అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడో అని చెప్పేసి ఆలోచన కలిగి ఒక రోజున వారి యొక్క క్షేమ సమాచారాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నటువంటి యోసేపును చూసి, దూరాన్నించి చూసి, వస్తున్నాడురా, దొరికాడురా ఒంటరిగా వీడు, ఈ రోజున వీడికి పాడి కట్టేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు వాళ్ళు. కొంతమంది అసూయపరులు మన ఎదుగుదలను అడ్డుకోవడానికి చాలా కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. అయితే మనం ఎదగడానికి కళ ఎవరికి అన్నారు? కళ ఎవరికి అన్నారు? దేవుడికి అన్నాడు. అది ఆ కళ ఎవరు ఇచ్చారు? ఏసేపు కలగన్నాడా? ఏసేపు అంటే నేను ఇంత వాడిని అవ్వాలని చెప్పి ఆయన కలగన్నాడా? ఆ కళ ఎవరు చూపించారు ఆయనకి? దేవుడు చూపించాడు. అంటే ఆ కళ ఎవరిది? ఏసేపు పట్ల కళ ఎవరిది? దేవునిది. ఏసేపు పట్ల కళ దేవునిది అయితే మానవుడు అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, పక్షి చూస్తుండగా వేటగాడు వల వేట ఎంత వ్యర్థమో అంత వ్యర్థం అన్నమాట. దేవుడు నీతో మాట్లాడి ఒక కళను ఆయన చూపించి, నిన్ను నేను ఈ స్థితిలో చూడాలనుకుంటే నిన్ను ఈ స్థితికి నేను తీసుకుని వస్తానని చెప్పి నీకు వాగ్దానం చేసి కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అది నీది కాదు. ఎవరిది? నీ పట్ల దేవునిది. ఖచ్చితంగా నిన్ను నలిపేసైనా, నిన్ను బెండి తీసైనా దేవుడు ఏం చేస్తాడనమాట, ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన కలగన్నాడు దాన్ని.
ఆయన కలిగి ఉన్నాడు. వీరేమనుకుంటున్నారంటే ఈ కళ ఈడికన్నాడో, ఈ కళ వీడితోటే సమాధి చేసేద్దాము, వీడిని చంపేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కానీ 10 మందిలో పెద్దవాడైనటువంటి రూబేను వాడిని సజీవంగా తండ్రికి అప్పగించడానికి, నాయన వాడిని మనము చంపకూడదు, వాడిని ఒక గోతిలో పారేద్దాం, వాడిని మనం చంపి వాడి యొక్క రక్తాన్ని చిందించి ఆ పాపాన్ని మనం మూటగట్టుకునే వారుగా ఉండకూడదని చెప్పేసి గోతిలో వేద్దామని చెప్పాడు. గోతిలో వేసిన తర్వాత వీళ్ళు ఆ కాపరులుగా అటు ఇటు తిరుగుతున్న క్రమంలో వారికి తెలియకోకుండా కుర్రవాడిని తీసుకొని వాడిని జాగ్రత్తగా తండ్రికి అప్పగించేద్దామని చెప్పేసి రూబని ఆలోచన చేశాడు. ఈ 10 మందిలో కన్నింగ్ ఫిలోస్ ఎవరంటే రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు కాదు, ఇక అక్కడి నుంచి 10వ వరకు కన్నింగ్ ఫిలోస్ వెళ్ళాం. ఎంత కన్నింగ్ ఫిలోస్ అంటే ఖచ్చితంగా వాడిని చంపేద్దాం. వాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఆనాడు యూదులు అనబడినటువంటి ఈ యొక్క 12 గోత్రకర్తల్లో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టమంటారా, మీ కొరకు బరబ్బాని విడిచిపెట్టమంటారా అంటే వీళ్ళు ఏమన్నారన్నమాట, మాకు దొంగోడే కావాలి, దోచుకునేవాడే కావాలి, బాగా మమ్మల్ని మక్కిలు ఎరగొట్టేవాడే కావాలి. ఆ యేసుక్రీస్తుకి బదులుగా ఎవరిని కోరుకున్నారన్నమాట, బరబ్బా. ఈ మిగతా వీరందరూ కూడా 8 మంది, ఈ 8 మంది ఎలా దుర్మార్గంగా ఆలోచన చేస్తారంటే వాడిని ఏమైనా చంపేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తే రూబేను గోతులో పడేయించే వరకు చూశాడు. వారు కొంచెం ఆ గోతి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వారికి తెలియకోకుండానే బయటికి తీద్దామని ఆలోచన చేస్తాడు. కానీ రూబేనికి తెలియకోకుండానే అతన్ని ఇంకను చంపేద్దామనే ఆలోచనతో వారు ఉన్నప్పుడు వాడిని తప్పించడానికి యోధా ఇంకొక ప్లాన్ వేశాడు. ఏంటంటే వాడి యొక్క రక్తప్రాధం మన మీదకి రాకూడదు గనుక వాడిని మనము వర్తకులకు అమ్మివేద్దాం. ఇలా వాడు చనిపోవటం వల్ల మనకి లాభం ఏంటి? అమ్మేస్తే మనకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఇంకో విధంగా ఆలోచన చేశాను. చూడండి, రూబేను ఒక్కడే వాడిని సజీవంగా యాకోబుకు అప్పగించాలని చూస్తూ ఉంటే యోధా ఇంకొక రకంగా వాడి యొక్క మరణాన్ని తప్పించడానికి ఆలోచన చేస్తాడు. కానీ ఇంకొకటి వారికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే డబ్బులకి మనము అమ్మాం. వీరందరూ కూడా చేసినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? వాడిని చంపేసినా కానీ అమ్మేసినా కానీ వీడి కళ నెరవేరదు. వారి ఉద్దేశం ఏంటి? వాడిని చంపేసినా కానీ అమ్మేసినా కానీ వీడి కళ నెరవేరదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ కళ వాడిది కాదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ కళ వాడిది కాదు. ఎవరిది? ఆ కళ వాడి పట్ల దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో చేయాలని ఆలోచన చేస్తూ కొన్నిసార్లు అదే మనం మనసులో పెట్టుకొని కలగంటామో అది వేరే. మనకి ఏ తలంపు లేనప్పుడు, మనము ఏ విషయం గురించి ఆలోచన లేనప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పడుకున్నప్పుడు వచ్చే కళ అది దేవుడు మన పట్ల జరిగించబోవు కళ. ఆ కళ ఎవరికన్నారనమాట? కనిపించేది మనకే అయినా కానీ దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి చిత్తం అన్నమాట. దానిని ఎవరు ఆపడం అనేది జరగదు. ఆపినా కూడా అది కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు అది డిలే అవుతుంది. వారు ఏమనుకుంటారంటే మేము చేసామనుకుంటారు. కానీ దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతీది కూడా మనకి అనుకూలపరిచి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఆయన ఎక్కించాలనుకున్నటువంటి ఆ స్థలానికి మనను ఎక్కిస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.
ఎన్ని సంవత్సరములు ఆగిపోయిందంటే చాలా సంవత్సరాలు ఆగింది. కానీ ప్రతీది కూడా ఆ శోధనలో, ఆ ఇరుకులో, ఆ అవమానాలలో, చెయ్యని నేరాలు మీద పడుతున్నప్పుడు ఏసేపు బాధను అనిపించాడు. చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళి సంకెళ్ళ చేత బంధింపబడ్డాడు. ఇనుము అతని బాధించిందంట. ఇనుప సంకెళ్ళు వేసి తనని బాధించాడు. అన్ని బాధలలో కూడా తన యొక్క నిరీక్షణ ఏంటంటే, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఒక కళ దేవుడు నీకు చూపించాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను చిన్నప్పుడు కన్న కళ్ళు కొన్నిటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఆయన ఇప్పుడు జరిగిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్న వయసులో కూడా కొన్ని కళలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ నాకు చిన్న వయసులో ఉన్నాయి కూడా. 3 years ఏజ్లో నేను మా అమ్మని చూసినటువంటి ఆ పోస్టర్ నాకు గుర్తుంటుంది. నాకోటి ఆ ఏజ్లో గుర్తుండవు, ఆ పోస్ట్ నాకు గుర్తుండదు, ఆ సందర్భం నాకు గుర్తుండదు. కొన్ని ఇన్సిడెంట్స్ అలాగా ఫీడ్ అయిపోయినాయి. మనకి ఏమీ తెలియనప్పుడు దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనకు చూపించినప్పుడు దాన్ని రాసుకుని మన విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దానిని ఒక రోజున దేవుడు ఏం చేస్తాడనమాట, నెరవేరుస్తాడు. యేసేపు తన జీవితంలో దేవుడు చూపించిన కలను విశ్వాసంతో ఎదురు చూశాడు. తన యొక్క అన్నలు తన సొంత వారే ప్రాణం తీయాలని చూస్తున్నప్పుడు, గోతిలో పడేస్తున్నప్పుడు ఎంత బాధపడి దుఃఖపడి ఎంత వేదనకు గురవుతాడో ఆలోచన చేస్తే, ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, మన సొంత వాళ్ళు మనం చంప చూస్తున్నారని చెప్పి ఒక్క మాట మనకి తెలిసినప్పుడు మన హృదయమో ఏమైపోతుందో తెలుసా, నీరైపోతాం. దాన్ని తట్టుకోలేం మనము. ఎందుకంటే ఒకే రక్తాన్ని పంచుకుని మనల్ని కాపాడాల్సినటువంటి అన్నే, మనల్ని కాపాడాల్సినటువంటి అక్కో చంపడానికి స్వార్థంతో యోచన చేస్తున్నప్పుడు ఆ మాట తెలియగానే సగం అక్కడే చచ్చిపోతాం అన్నమాట. అలాంటి వేదనకు గురైనటువంటి యేసేపును దేవుడు విడిచిపెట్టలే. అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్తాడు ఈ మాట 7వ అధ్యాయంలో. సమయం లేదు కనుక డైరెక్ట్కి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసేపును ఐగుప్తులోనికి పోవుట కొమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాడంట. దేవునికి స్తోత్రం. అతని కష్టాలలో, నిందలలో, వేదనలో, బాధలలో ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే ఉన్నాడు. మన కన్న కలకి దేవుడు తోడుండడు. దేవుడు మన ఎడల ఆయన కన్న కలకి తోడుగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నేను అంబానీని అయిపోవాలని చెప్పి నేను కలగన్నాను అనుకో, ఏడ్చాలి ఏదో అని చెప్పేసి దేవుడు, నీకు అంత సీన్ లేదు, ఇక్కడే ఉండు, అది పనికిరాంది, నువ్వు లోకరీతిని కాదు ఎదగాల్సింది, నేను నీ కొరకు కలగన్నాను, అందులో ఎదగడానికి ప్రయత్నించి అని చెప్పేసి దేవుడు అంటాడనమాట. హల్లెలూయా. మనము మన కొరకు కనే కలలు వేరు, మన కొరకు దేవుడు కనే కలలు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొరకు కనే కళ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎప్పటికైనా కూడా ఆ కళను మర్చిపో. నీకు ఏ వయసులో దేవుడు చూపించినా కూడా దాన్ని నువ్వు మర్చిపో. నీ కొరకు నువ్వు కంటో చూసా కళ్ళలో, ఆ కళలు మారిపోతూ ఉంటాయి. మారవా? ఎంతమంది ఎన్ని అనుకుని చదువుకునేటప్పుడు
ఆ కళ జరగక ఇంకో కళ కని, అది జరగక ఇంకో కళ కన్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? మీరు ఎవరు కనలేదా? తలకాయ ఏమి ఊపట్లేదు, అడ్డంగా ఊపట్లేదు, నిలువుగా ఊపట్లేదు. అందరూ కంటారమ్మా, అందరూ కంటారు. ఇక్కడ నిలబడి నేనే కన్నాను ఓళ్ళని. హల్లెలూయా. నేను ఎందుకు అన్నాను, ఇందాక ఏడ్చేయలేదు అని. మన కన్న కళ్ళన్నీ కూడా దేవుడు అసలు పడి దేవుడు ఒక్కడు కూడా చేయలేదు. అది ఒక్కడు కూడా చేయలే. నా చదువు విషయంలోనే జరగలే. ఇంకేం జరిగితే చెప్పు, ఇంకేది జరగలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఆయన ఒక కల కన్నాడు. ఆ కలకని మనలను పిలుచుకున్నాడు. ఆ కళను నెరవేర్చడానికి ఎలాగైనా కూడా మనల్ని ఏం చేస్తాడో తెలుసైనా, మోడు చేస్తాడు. మనం ఫిక్స్ అయిపోయామనుకో, ఇక్కడ ఇది కట్టాలి, ఇది చేయాలని చెప్పేసి ఏమైనా సరే కొంతమంది పట్టిన పట్టు విడకోకుండా ఎలాగైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో, దేవుడు మన పట్ల అలా ఆయన ఒకటి కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా మన బెండి తీసైనా ఆయన వాడుకుంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి యేసేపు కనిన ఆ కళ, దేవుడు చూపించినటువంటి ఆ కళ ఆగిపోవాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారన్నమాట, ఎన్నో ప్రయత్నాలు చేశారు. 37 అధ్యాయం 20 వచనం చదివేసి మనం ముగిద్దాం. 37:20 వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసని చెప్పుదాము. అప్పుడు వీని కలలే మగునో చూతము రండిని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరంట. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మెయిన్ ఎజెండా ఏంటనమాట, ఈ కళ జరగకూడదు. ఈ కళ యేసేపుకి వచ్చినటువంటి కళ జరగకూడదు. దాన్ని జరగకోకుండా ఉండాలంటే ఈడే ఉండకూడదు అని చెప్పి చంపుదామని ప్రయత్నం చేస్తే దేవుడు అవనిచ్చాడా? రూబేనికి మంచి హృదయాన్ని ఇచ్చి గోతిలో పడేద్దారన్నాడు. గోతిలో అని అలాగే వదిలేస్తే చచ్చిపోయేవాడే. మరలా యోధాకి ఇంకొక ఆలోచన ఇచ్చాడు దేవుడు. వీడిని ఇక్కడే ఇలాగే వదిలేసి మనం చంపేసినడలా వీడి యొక్క రక్తపరాధం మనపైకి వస్తుందిరా నాయన, అదొద్దు, వీడిని అమ్మేస్తే వీడు మన దేశమే కాదు వేరే దేశం వెళ్ళిపోతాడు, బానిసగా పోతాడు. వీడు ఏమవుతాడో తెలియదు. ఏ బానిసగా అయిపోయి ఏ కట్టెలు కొట్టుకుంటాడో, ఏ రాళ్ళు కొట్టుకుంటాడో, ఏ దిక్కుమాలుడుగా అయిపోయి అలాగే ఎండకెండి వానకు తడిసి అలా చచ్చిపోతాడు. కానీ వీడు అధికారికి ఆలడని చెప్పేసి అమ్మేద్దాం అనుకున్నాను. నిషేధింపబడిన రాయి తలకి మూల రాయి అవుతారు. కొంతమంది అనుకుంటారు వీడికి ఏమీ లేకుండా చేసేద్దాం, ఇల్లు లేకుండా చేసేద్దాం, ఉద్యోగం లేకుండా చేసేద్దాం. నువ్వు అవి లేకుండా చేస్తే దేవుడు వాడి దగ్గర ఉద్యోగం చేసే విధంగా వాడిని సీఈఓని చేస్తాడు ఏదో దాంట్లో. దేవునికి అన్నీ సాధ్యం. ఇప్పుడు వీరు అమ్మేశారు, వీళ్ళు మర్చిపోయారు. ఇక పోయాడురా, ఇక మనం ఎవడి ముందు కూడా సాగిలపడే అవకాశము లేదు అనుకున్నారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు బాగా పండే సంవత్సరాల పంటను దేవుడు ఇచ్చినప్పుడు, అధికంగా పండినప్పుడు వ్యాలీ తెలీదు, ఎక్కువ వండేసి పెంటమ పారబోస్తూ ఉంటారు జనాలు. ఏమీ లేక ఆహారం కోసము ఐగుప్తుకి వెళ్ళారు. ఎవరో అధికారి దగ్గర తీసుకుంటున్నాము, అధికారి ముందు సాగిలు పడుతున్నాము, అధికారి చెప్పినట్టు వింటున్నాము అనుకున్నారు. ఆ అధికారి వీళ్ళ తమ్ముడే అన్న సంగతి వారికి తెలియదు. కానీ ఈ 10 మంది గుంట నక్కలు వచ్చినప్పుడు ఎవరికి తెలుసు అనమాట? యేసేపు తెలుసు. యేసేపు చూడగానే వారు తన అన్నలని, తన హృదయంలో ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో,
దేవుడు తనకి చూపించిన కళ నెరవేరుతూ ఉన్నది. అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. వచ్చి సాగిలపడ్డారు. అయ్యా, మేము చాలా దూరదేశాల నుంచి వచ్చాము. మా తండ్రికి మేము 11 మంది కుమారులమని చెప్పుకుంటూ వారిని ఇంట్రడక్షన్ చేసుకుంటూ వారి యొక్క స్థితిగతులను ఒప్పుకుంటూ బ్రతిమాలుకుంటూ మాకు ఆహార ధాన్యం కావాలి, ఎవరినైతే చంపేద్దామో, ఎవరినైతే గోతులో చేసేద్దాం, ఎవరినైతే లేకుండా చేద్దామని చెప్పేసి అనుకున్నారో అతడి ముందే వారు సాగిలపడ్డారు. దేవుడు చూపించిన కళ నెరవేరింది. వారికి తెలియకోకుండానే సాగిలపడ్డారు. దేవుడు అంత ఉన్నతుడు, అంత మహోన్నతుడు. మన కోసం మనకు కనే కళలు కాదు, మన కోసం దేవుడు కన్న కళలు ఉన్నాయి. ఆ కళలో దేవుడు నీకు చూపించినప్పుడు నువ్వు ఎంత నిద్రమత్తులో ఉన్నా కూడా టక్కన అలా మెలకు వస్తుంది. టక్కన అలా మెలకు వచ్చినప్పుడు సినిమాలో టైటిల్స్ దగ్గర నుంచి శుభం కార్డు వరకు ఎలాగైతే పిక్చర్ మనకు కనబడుతుందో అలాగా దేవుడు మన పట్ల కనిన కళ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నువ్వు ఒక సినిమాని తీసుకొచ్చేదాన్ని, ఓ సీరియల్ కానీ తీసుకొచ్చేదాన్ని, అంత బాగా గుర్తుంటుంది. అది నీ కోసం నువ్వు కనే కళలు కొన్ని గుర్తుంటాయి, కొన్ని నిద్ర లేవగానే అవి ఎటు వెళ్ళిపోతాయి తెలీదు. కుక్క ఇసుకలో పడుకుని లేచి ఇట్లా కనగానే ఇసుక అంతా వెళ్ళిపోతుంది చూడు. అట్లా మన కోసం కనే కళలు కాదు, దేవుడు మన కోసము కన్న కళ్ళను, ఆ తండ్రి యొక్క చిత్తము అదే. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పాడు యేసయ్య. నా తండ్రి కళ కన్నాడు. ఏంటి ఆ కళ అంటే, మీ అందరి పాపముల నిమిత్తము నేను బలి అవడమే ఆయన కళ. ఆ కళ నెరవేర్చడానికి నేను వచ్చాను. నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తము. అలాగే ఆయన చేత పిలువబడి ఆయన చేత పంపబడే మనం కూడా మన కళను నెరవేర్చుకోవడానికి కాదు, భూమిపైన మనము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏదో ప్రాకులాడి మనం సంపాదించుకొని ఈ లోకంలో మనము గొప్పవారం అనిపించుకోవడానికి మనము రాబడలే. ఆయన చిత్తమును, ఆయన కన్న కళను నెరవేర్చడానికి వస్తున్నాం కనుక దాని విషయమే నువ్వు సమర్పణ కలిగి జీవించు. ఖచ్చితంగా నేను అడ్డుకోవాలని, నేను ఎదుర్కోవాలని, నేను చంపాలని, నేను ఏది చేయాలని చూసినా కూడా నీ వెంట్రుకు కూడా పీకలేరు వాళ్ళు. ఎప్పటి వరకు అంటే ఆ కళ నెరవేరేంత వరకు కూడా. యేసయ్యను పట్టుకోవాలని, చంపాలని ఎంతవరకు వాళ్ళు ఎదురు చూస్తారంటే వారి వల్ల కాలేదు. ఆయనంతటా ఆయనే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆ గడియ వచ్చినది. ఏమంట? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి గడియ వచ్చింది అన్నీ ఆయనకి తెలియగానే ఆయన ఏం చేశాడనమాట? ప్రార్థన ముగించుకుని ఆయన ఎదురు వెళ్ళాడు. మరణానికి ఎదురు వెళ్ళాడు. మనము దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆకలాన్ని నెరవేర్చడానికి వెళ్తున్నప్పుడు మనం చనిపోయే చివరి క్షణం కూడా మనకు తెలియపరచబడతారు. మనకి తెలిసి వెళ్తాము. ఎందుకో తెలుసా? అక్కడితో మన యొక్క ఈ లోకయాత్ర ముగిసిపోతుంది. అసలైన బ్యూటిఫుల్ జర్నీ ఎవరితోటన్నమాట? మన కన్న తండ్రితోటి, ఆయనతో యుగ యుగాలు జీవించడానికి మనం సిద్ధపడిపోతాం కనుక ఈ లోకంలో మనము మరణానికి ఎదురెళ్ళినా కూడా మనకేమనిపిస్తుంది తెలుసా? సంతోషం. బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావైతే ఇంకా మేలంటున్నాడు. ఎందుకు మేలంటున్నాడు తెలుసా? ఈ లోకంలో నేను ఎవరి ముందు కూడా సాగిలపడాల్సిన పని ఉండదు, ఇంకా దేని కొరకు కూడా కష్టపడాల్సిన పని ఉండదు, దేని కొరకు అవమానాలు భరించాల్సిన పని ఉండదు. ఇంకా ఈ లోకంలో శ్రమనంతటి కూడా ముగించేసుకునే శాశ్వతంగా ఆయనను స్తుతించే గుంపులు, ఆరాధించే గుంపులు యుగ యుగాలు ఉండబోతున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు ఎదురు చూశాడు, ఆనందించాడు. వారికి తెలిసిపోతుంది. దేవుని వెంబడించే వారికి దేవుడు మాట్లాడతాడు. మనం ఆ కళను దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ కళను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అంతేగాని మనుషుల వలె ఏ లోకంలో ప్రభుని ఎరిగినటువంటి మనుషులు కలలు కానీ వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు పగలు రాత్రి. మనము వాటి కొరకు శ్రమిస్తే మనకి ప్రయోజనం లేదు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ చిత్తం నెరవేర్చడానికి మనం ప్రాకులాడితే అందులోనే అసలైన ఆశీర్వాదం ఉంది. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి,